వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నా పేరు మహీపతి శ్రీనివాసరావు, సైకాలజిస్ట్. ఈరోజు చర్చించబోయే అంశం నెట్వర్కింగ్. మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది ఎంత ఇంపార్టెంటో, ఎంత స్కిల్స్ ఉన్నాయనేది ఎంత ఇంపార్టెంటో, నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అంటే ఎంతమందితో మనకి పరిచయాలు ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు జీవితంలో మనం సంతోషంగా ఉండాలన్నా, డబ్బులు బాగా సంపాదించాలన్నా, మానసికంగా ఎదగాలన్నా నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అంటారు. అంటే మనకు ఉన్నటువంటి పరిచయాలు ఏ కంపెనీలో ఎవరు తెలుసు అనే దాన్ని బట్టి కూడా నీ అభివృద్ధి అనేది ఉంటుంది. మనకి హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే ఎక్కువ మందితో పరిచయాలు ఉన్నాయనుకోండి, ఆ పరిచయాలు ఏ విధంగా ఏర్పరచుకోవచ్చు. మనం అనేక మాధ్యమాలు వచ్చాయి. ఇంతకుముందు ఒక వ్యక్తి పరిచయం కావాలి అంటే పర్సనల్గా కలిస్తేనే పరిచయం అయ్యే అవకాశాలు ఉండేది. కానీ ఈరోజు ఈ సోషల్ మీడియా రెవల్యూషన్ వల్ల అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేదా లింక్డ్ఇన్లో కావచ్చు. ఈరోజు బాగా మంచి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ అది ఏమన్నా ఉందంటే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ ద్వారా రెఫరెన్స్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అవకాశాలు ఎన్నో చూస్తున్నాం. అంతేకాదు పెద్ద పెద్ద కంపెనీలో ఈరోజు మనకు ఉద్యోగం రావాలంటే రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రెఫరెన్స్ ఎప్పుడు వస్తుంది? మనకి ఆ వ్యక్తి మనకి తెలిసినప్పుడు మాత్రమే రెఫరెన్స్ అనేది ఉంటుంది. నెట్వర్కింగ్లోన మనము గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఒక కంపెనీలో మనం పనిచేస్తున్న సందర్భంలోన ఈ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ వేరు, పర్సనల్ నెట్వర్కింగ్ వేరు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అంటే మనకి విషయ పరిజ్ఞానం, మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి దాని పట్ల ఉన్నటువంటి నెట్వర్కింగ్. పర్సనల్ నెట్వర్కింగ్ మన లైఫ్, మన రిలేషన్షిప్స్, మన రిలేటివ్స్, వీటి రెండింటిని కూడా మనం ప్యారలల్గా మన నెట్వర్క్ పెంచుకుంటూ వెళ్ళాలి. మనకు తెలుసు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా మనం ఎప్పుడు కూడా అన్ని సమస్యలను పరిష్కరించలేము. సమస్య పరిష్కరించాలన్నప్పుడు చాలామంది హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే మంచి నెట్వర్క్ ఉందనో ఆ సమస్య ఈజీగా కూడా పరిష్కారం అవుతుంది. ఎక్స్ట్రావర్డ్స్కి ఈ నెట్వర్కింగ్ అనేది ఈజీ టాస్క్. ఎక్స్ట్రావర్డ్స్ అంటే 10 మందిలో కలిసిపోయేట వాళ్ళు. కానీ ఇంట్రోవర్డ్స్కే కష్టమవుతుంది. ఇంట్రోవర్డ్స్ కూడా మనం ప్రయత్నం చేసి రిలేషన్షిప్స్ పెంచుకోవాలి. కొన్ని సందర్భాల్లోన రిలేషన్షిప్స్ని వల్ల ఒక అపోహ కూడా ఉంది, మనల్ని వాడుకుంటారు అనేసి. అంటే వాడుకోవడం అంటే ఏంది? అంటే వాళ్ళు మన యొక్క పరపతిని మన వల్ల వేరే వాళ్ళకి మంచి జరుగుతుందంటే మంచిదే కదండి. ఆ విధంగా మిస్యూజ్ చేస్తున్నారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మనము నెట్వర్కింగే మనం ఎవరితోనా కలవకూడదు, నేను ఒంటరిగా ఉండాలి, నేను నా లైఫ్ అనుకుంటే మాత్రం మన జీవితంలో ఏమి సాధించలేము. మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా సక్సెస్ కావాలంటే టైం మేనేజ్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, కమ్యూనికేషన్ స్కిల్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంటు, ఈ కాంపిటెన్సీ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నా నెట్వర్కింగ్ లేకపోతే మాత్రం డెవలప్మెంట్ అనేది అంతంత మాత్రమే ఉంటుంది. డెవలప్మెంట్ బాగా ఉండాలంటే నెట్వర్కింగ్ మనం పెంచుకోగలగాలి. నెట్వర్కింగ్ పెంచుకోవడానికి మార్గాలు ఏవే ఉన్నాయి? మనం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్ కొన్ని ఉంటాయి మనం చేసే విభాగాన్ని బట్టి. ఉదాహరణకి మీడియా ఉందనుకోండి, మీడియా సంబంధించిన నెట్వర్కింగ్ చేసుకోగలగాలి మనం పనిచేస్తున్నట్లయితే. అదే అకాడమిక్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, అకాడమిక్ సంబంధించినటువంటి నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఒక అడ్వకేట్ అనుకోండి, అడ్వకేట్కి సంబంధించిన నెట్వర్కింగ్ చేసుకోవాలి. అదే ఒక డాక్టర్ అనుకోండి, డాక్టర్ సంబంధించిన నెట్వర్కింగ్. వీటితో పాటు క్రాస్ నెట్వర్కింగ్ అంటే అన్ని ఏరియాస్లో కూడా నెట్వర్కింగ్ చేసుకోగలిగితే మంచిదే. అంటే ఆ నెట్వర్కింగ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందంటే, మనకి జీవితంలో మనం ఏది ఇస్తామో మనకు అదే వస్తుంది. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మాత్రం వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. కాబట్టి నెట్వర్కింగ్ అంటేనే చాలామంది అపోహ ఉంటుంది. పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని విజిటింగ్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళు కలిసిన వాళ్ళు అందరికీ కూడా విజిటింగ్ కార్డ్స్ ఇస్తుంటారు. వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా తీసుకొని వస్తుంటారు. వచ్చిన తర్వాత రాత్రి కూర్చొని ఒక మెయిల్ పంపించేస్తారు, లేదా వాట్సాప్ మెసేజ్ పెడతారు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. నెట్వర్కింగ్ అంటే మనం ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మన లైక్ మైండెడ్ పీపుల్, మన ఆలోచనలు, మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్కి, మన గ్రోత్కి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరి ఇద్దరితో మనం నెట్వర్క్ చేసుకోగలిగినా కూడా మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే
10 మంది జనరల్ పరిచయం కంటే కూడా ఒకరిద్దరు డీప్ లెవెల్ రిలేషన్షిప్ వల్ల మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్కి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే 10 కాన్ఫరెన్సెస్లో మనం కలిసినప్పుడు మన ప్రాబ్లమ్స్ కూడా మనం షేర్ చేసుకుంటే సొల్యూషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళు క్లారిఫికేషన్స్ వస్తుంటాయి. వాటితో పాటు వాళ్ళతో మనకి నెట్వర్కింగ్ చేసుకోగలిగిన అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. రీసెర్చ్ చేయాలనుకోండి, ఆ ప్రాబ్లం పట్ల ఈ సేమ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? నెట్వర్క్ చేసుకోవడం వల్లనే మనకు సాధ్యమవుతుంది. ఈ నెట్వర్కింగ్లో మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎంతవరకు మనము వెళ్ళగలం, ఎంతవరకు వెళ్ళకూడదు అనేది కూడా ఇంపార్టెంట్. మనము ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ప్రొఫెషనల్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు, మనం మెయిల్స్ పంపిస్తున్నప్పుడు క్రమంలో కానీ, మాట్లాడుతున్న క్రమంలో కానీ మన కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఫార్మల్గానే ఉండాలి. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే చాలామందికి నచ్చదు. కాబట్టి ఎప్పుడైతే ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుందో అప్పుడు మనం దాన్నే ఇంకో విధంగా చెప్పాలంటే రిజిస్టర్. విచ్ రిజిస్టర్ డూ యూ యూజ్, ఫార్మల్ ఆర్ న్యూట్రల్? న్యూట్రల్ రిజిస్టర్ is also okay, but informal registers were not good for communicating purpose. కార్పొరేట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనము ఆలోచన చేసి మనం పంపించే ప్రతి ఒక్క మాటని కూడా జాగ్రత్తగా మనం ఆచితూచి మాట్లాడడం కావచ్చు, రాయడం కావచ్చు చేసినప్పుడు మనకు మంచి నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. మన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టగలిగినటువంటి నైపుణ్యం మనం ఉన్నటువంటి నెట్వర్కింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్గా మనం అటాచ్ అయినప్పుడు ఆ యొక్క నెట్వర్క్ అనేది లేదా ఆ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా లాంగ్ టైం ఉండే అవకాశం ఉంటుంది. కాంపిటెన్స్ పరంగా, కాన్సెప్ట్ పరంగా, ఎమోషనల్గా మనం కనెక్ట్ అయినట్లయితే వీ కెన్ డూ వండర్స్ ఇన్ ద వరల్డ్. మనం ఈ లెవెల్ నుంచి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన పట్ల మనకు సరైన అవగాహన ఉన్నప్పుడు నెట్వర్కింగ్ అనేది సాధ్యమవుతుంది. సినిమాలో యాక్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తికి నెట్వర్కింగ్ సినిమా ఫీల్డ్లో ఉంటే అతను ఈజీగా అవుతుంది. సినిమాలో యాక్ట్ చేయాలనుకునే అతనికి వేరే ఫీల్డ్లోన నెట్వర్కింగ్ ఉంటే ఉపయోగం ఉండదు. అట్లనే మనకి ఎప్పుడైతే గోల్ ఏదైతే విజన్ మన పైన ఉంటుందో అప్పుడు ఆ నెట్వర్క్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. 2 రకాల నెట్వర్క్స్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు. ఆర్గనైజేషన్ లోపల నెట్వర్కింగ్ ఒకటి, ఆర్గనైజేషన్ బయట నెట్వర్కింగ్ ఒకటి. ఆర్గనైజేషన్ బయట కూడా మన ప్రొఫెషన్కి ఉపయోగపడేటువంటి నెట్వర్కింగ్. ఇంకో విధంగా చెప్పాలంటే ఆర్గనైజేషను మనం బయట వ్యక్తులతో నెట్వర్కింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మన లెవెల్ వాళ్ళతో కాకుండా మనకంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో నెట్వర్కింగ్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ షేర్ అనేది ఎక్కువ ఉంటుంది, కాంపిటెన్సీ పెరగడానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ అవ్వడానికి కూడా ఎక్కువ ఉంటుంది. మన లెవెల్ కంటే కింద లెవెల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళ గైడ్ మాత్రమే చేయగలము. మన డెవలప్మెంట్ కావాలంటే మనకంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో ఉండాలి. మనం ఏ విధంగా అయితే వేరే వాళ్ళకి నెట్వర్కింగ్లో ఉంటున్నామో అట్లా మన యొక్క నెక్స్ట్ లెవెల్ వాళ్ళకు కూడా మనకంటే కింద ఉన్న వాళ్ళు నెట్వర్క్ చేసినప్పుడు కూడా మనం హెల్ప్ చేయగలగాలి. మనం హెల్ప్ చేయకుండా మనకు కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయరు. మన నెట్వర్క్ చేయడం వల్ల ఏమిటంటే అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఇంకే ఎన్ని హెచ్ఆర్ స్కిల్స్ ఉన్నప్పటికీ మనకి వ్యక్తుల పట్ల మనం పరిచయం లేకపోతే మనం డెవలప్ కావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ నెట్వర్కింగ్ అనేది ఆనెస్ట్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి. అలా కాకుండా నేను ఏదో నా పని కోసం నేను నెట్వర్క్ చేస్తున్నా అనేది ఉన్నట్లయింది అనుకోండి, అంటే ఒక విధంగా నాకు అవసరం ఉంది కాబట్టి నేను నెట్వర్క్ చేస్తున్నా అనుకోండి, దానివల్ల పెద్దగా రిజల్ట్స్ ఏం రావు. అంటే అవసరమే కాదు, ఇద్దరి యొక్క అంటే కామన్ అండర్స్టాండింగ్తోన కామన్ బెనిఫిట్ కోసం చూసినాం అనుకోండి, ఒక విధంగా చెప్పాలంటే ఈ నెట్వర్కింగ్ కూడా విన్ విన్ నెట్వర్క్ లాగా ఉండాలి. నేను ఇస్తేనే నాకు వస్తుంది అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఒక మళ్ళా మిస్యూజ్ చేసుకొని దాని ఒక బ్రైబ్ కిందో లేకుంటే ఏదన్నా కూడా వాళ్ళకి ఆశ చూపించడం అట్లా కాకుండా మనము జెన్యూన్గా హార్ట్ ఫ్రమ్ ద హార్ట్ వీ షుడ్ హ్యావ్ నెట్వర్కింగ్. మనమంతా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్లుగా మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే మన కాంపిటెన్సీ స్కిల్స్, కాన్సెప్చువల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో ట్రై టు హ్యావ్ యువర్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అండ్ పర్సనల్ నెట్వర్కింగ్ బెటర్ అండ్ మేక్ యువర్ లైఫ్ సక్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Ask Talks.